ఆర్టీసీలో కొత్తగా బస్సుల కొనుగోలు సిబ్బంది నియామకాలు చేపట్టబోతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి ముంబై నగరానికి 2 ఏసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముంబైలో ఉన్న తెలంగాణ ప్రజల విజ్ఞప్తి మేరకు బస్సును ప్రారంభించామన్నారు. రాబోయే కాలంలో అవసరమైన ప్రాంతాలకు కొత్తగా బస్సులు నడిపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పుణ్యక్షేత్రాలకు ప్రధాన పట్టణాలు, నగరాల నుండి ఆర్టీసీ బస్సులను నడిపించే విషయం కూడా పరిశీలనలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ముంబైకి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముంబైలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి ముంబైలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్ కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతా ఉంది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తుంది.